సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి ప్రతిరోజు దేవుడు తన వాక్యము ద్వారా మీ జీవితములను, మీ కుటుంబములను ప్రభు బలపరుస్తున్న విధానమును బట్టి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు ఆయన నామమునకు మాత్రమే కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు మరి యొక్క సందేశం ద్వారా ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. ఈరోజు మన యొక్క అంశం ఏంటిదంటే, దేవుని వాక్యము నిన్ను పరిశోధించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టెస్ట్ యు. దేవుని వాక్యము నిన్ను పరిశోధిస్తుంది. దేవుని వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 105వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ప్రియమైన వాళ్ళారా, ఈ లేఖన భాగంలో, ఈ వాక్యంలో చూసినట్లయితే ఇది ఎవరిని గురించి వాక్యంలో రాయబడిందంటే యోసేపును గురించినటువంటి వాక్యం అండి. బైబిల్లో చదువుకున్నాం కదా, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవుడు యోసేపు జీవితంలో చూసినట్లయితే అనేకమైనటువంటి కార్యములను ఆయన చేశానండి. యోసేపు కుటుంబంలో మీరు చూసినట్లయితే, లేదా యోసేపు జీవితంలో మీరు చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తన కుటుంబంలో ఉంటున్నాడు. తన తండ్రి ద్వారా అత్యధికంగా అతడు ప్రేమించబడ్డాడు. ఒక నిలువు టంగి అతని తండ్రి అతనికి బహుమానంగా ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక ఎక్సెప్షనల్గా లేదా ఒక విభిన్నమైనటువంటి వ్యక్తిగా, ఒక ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా ఆ కుటుంబంలో మరి యోసేపు తండ్రి యోసేపును ప్రేమించడం ప్రారంభించాడండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో దేవుడు కళల ద్వారా మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని కళలు అంటే దేవుని వాగ్దానములు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన వాగ్దానములను యోసేపునకు ఆ యొక్క కళల రూపంలో మరి ఇచ్చినట్లుగా మనం చూడగలము. అయితే బైబిల్లో రాయబడిన మాట, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో తెలుసుకోవాలి, వాగ్దానము పొందుకోవడం చాలా సులభం అండి. ఎవరైనా వాగ్దానం పొందుకుంటారు. అయితే వారి జీవితంలో వాగ్దానము నెరవేరబడాలి అంటే అనేకమైన స్టేజెస్ ఉండడం ప్రారంభిస్తాయండి. ఇక చూసినట్లయితే యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో వాగ్దానము పొందుకోవడం అండి, రిసీవింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత వాగ్దానము నెరవేరబడే కాలం ఒకటి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానములను స్వతంత్రించుకోవడం అండి. అయితే మధ్యలో ఒక ట్రాన్సిట్ టైం ఉంటుంది, మధ్యలో ఒక టైం ఉంటుంది. ఆ టైం ఏంటిదో తెలుసా? టెస్టింగ్ టైం. దేవుడు నిన్ను పరిశోధించే కాలము, దేవుడు నిన్ను పరీక్షించేటువంటి కాలము వాక్యంలో రాయబడింది కదా. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే ఆది కాండము 39వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు అతని యజమాని చూసినప్పుడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే రాయబడింది కదా, దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే యోసేపు యొక్క యజమాని ఆ యొక్క విషయము చూడడం ప్రారంభించాడు. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడనే విషయము అతని యజమాని గమనించాడు. ప్రియమైన వాళ్ళరా, యోసేపు జీవితంలో మీరు చూసినట్లయితే తన యొక్క లైఫ్ మీరు చూసినట్లయితే నాకు అనిపిస్తుంది సైన్ వేవ్ అంటారండి, పైకి క్రిందికి, పైకి క్రిందికి. మీరు చూసినట్లయితే తండ్రి ఇంట ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే తన అన్నలు అతన్ని ద్వేషించి ఆ గుంతలో పడివేస్తారు. ఆ తర్వాత చూసినట్లయితే ఇష్మాయిల్కి అమ్మివేస్తారు. ఆ యొక్క ఇష్మాయిల్ ఎవరికి అమ్ముతారు? పోతీఫర్ ఇంటిలోనికి వెళ్ళిపోతాడండి. ఎవరు? ఆ యొక్క యోసేపును ఆ యొక్క పోతీఫర్ కొనుక్కోవడం ప్రారంభిస్తారు. మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోయాడు. మళ్ళీ చూసినట్లయితే ఆ యొక్క 4వ వచనంలో 39:4లో మనకేమని కనిపిస్తుందంటే యోసేపు అంట ఆ యొక్క పోతీఫర్కు లేదా యజమానుడికి పరిచర్య చేయుచుండెను. ప్రియమైన వాళ్ళరా, యోసేపునకు దేవుడిచ్చినటువంటి వాగ్దానములు లేదా కళలు ఏంటిదంటే, ఒకానొక దినమున యోసేపుకు కళ అంటాడండి. ఏంటిది ఆ కళ అంటే, తన పొలములో పని చేసుకుంటున్నటువంటి సమయంలో తన యొక్క పన లేచి నిలబడడం ప్రారంభించింది. ఆ యొక్క తన మిగతా వాళ్ళ యొక్క సహోదరుల యొక్క పనలు తన యొక్క పనులకు సాష్టాంగ పడినట్లుగా కళ రావడం ప్రారంభించింది. మరి ఒకసారి ఒక కళ వస్తుంది. ఆ యొక్క యోసేపునకు సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రములు సాగిలపడినట్లుగా ఆ యొక్క కళ రావడం ప్రారంభించింది. నాకు అనిపించింది కళలు చూస్తే ఒక ఉన్నతమైన కళలుగా ఉంటున్నాయి. అయితే అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? గుంతలోకి వెళ్ళిపోయాడు.
గుంతలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పోతీఫర్ ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూస్తే ఏం పని చేస్తున్నాడు తెలుసా? యజమానికి పరిచర్య చేస్తున్నాడంట అండి. తన కనినటువంటి కలలకు లేదా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములకు ఇక్కడ పరిచర్యకి ఏమైనా సంబంధం ఉందా అండి? ఏది కూడా సంబంధం లేదు కదా. చూద్దాం ఇంకా బైబిల్ ఏం జరిగిందో. ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, యెహోవా అతనికి తోడైండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయకపోయిండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలపరచునట్లుగా చేశాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ చూసినట్లయితే అకస్మాత్తుగా పోతీఫర్ ఇంట్లో నుంచి మళ్ళీ చెరసాలోనికి వెళ్ళిపోయాడు. మీరు చూడండి, తన తండ్రి ఇంటి నుంచి గుంతలోనికి వెళ్ళిపోయాడు. గుంతలో నుంచి ఇష్మాయిలకు అమ్మివేయబడ్డాడు. ఇష్మాయిల దగ్గర నుంచి పోతీఫర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సరే, పోతీఫర్ దగ్గర ఏదో ఒక గౌరవపదమైనటువంటి ఇంట్లో ఉన్నాడు అనుకుంటే, ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? మళ్ళీ చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. తాను చేయని తప్పుకు తను ఏ పాపము చేయలేదు. ప్రియమైన వారలారా, ఆ యొక్క పోతీఫర్ యొక్క భార్య పాపము చేయమని ఎంత ప్రేరేపించినా అతడు లొంగిపోలేదు. పాపము చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఏ తప్పు చేయని యోసేపు, ఏ పాపము చేయని దానికి ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. తన జీవితంలో ఇచ్చిన వాగ్దానములు ఏమైపోయాయి? తను కనినటువంటి కళలు ఏమైపోయాయి? ప్రియమైన వారలారా, వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆ యొక్క 105వ కీర్తన 18వ వచనంలో ఆ చెరసాలలో ఉన్నప్పుడంట వాక్యంలో చూసినట్లయితే, సంకెళ్ళ చేత అతని కాళ్ళు బాధించిరి, ఇనుము అతని బంధించను. ఆ చెరసాలలో ఎలా ఉన్నాడంట తెలుసా అండి? సంకెళ్ళు అతని బాధించడం ప్రారంభించాయి, ఇనుము అతని బంధించడం ప్రారంభించింది. ఇంకా ఎక్కడ నెరవేరబడతాయి? ఇంకా ఎక్కడ కలలు లేదా వాగ్దానములు నెరవేరబడతాయి? ప్రియమైన వారలారా, అయితే యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ టెస్టింగ్ హిమ్. దేవుని వాక్యము అతన్ని పరిశోధించడం ప్రారంభించిందండి. బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క 40వ అధ్యాయం 1వ వచనంలో మనకేమని కనిపిస్తుందో తెలుసా? 2 ఏళ్ల తర్వాత అనేటువంటి మాట అండి. ఆ యొక్క ఆఫ్టర్ 2 years బైబిల్లో చూసినట్లయితే ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 40 అండ్ వర్స్ 23. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను. ప్రియమైన వారలారా, ఎంత అన్ఫార్చునేట్ థింగ్ కదండి. ఆ చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. అతను పోతీఫర్ ఇంట ఉంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. చెరసాలలో యోసేపు ఉంటే దేవుడు అక్కడ కూడా యోసేపుకు తోడై ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు కనిపించేటువంటి మాట ఏంటిదో తెలుసా? యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయాను. ప్రియమైన వారలారా, ఆ యొక్క చెరసాలలో ఉన్నప్పుడు ఆ యొక్క పానదాయకుల అధిపతి, ఆ యొక్క భక్షకారుడు, వాళ్ళు ఇరువురు కూడా రావడం ప్రారంభిస్తారండి. వాళ్ళు ఆ యొక్క రాజునకు వ్యతిరేకంగా తప్పులు చేసినప్పుడు వాళ్ళు చెరసాలలో వేయబడతారు. ఇరువురికి కూడా కలలు కంటారు. అయితే ఆ కలలకు ఆ యొక్క యోసేపు భావములు చెప్తాడండి. ఒక ఆత్మపూర్ణుడు ప్రియమైన వారలారా, హీ వాజ్ ఎ హైలీ స్పిరిట్ఫుల్ పర్సన్. ఆ యొక్క భావములు లేదా అర్థము చెప్పడం ప్రారంభిస్తాడు. వాక్యంలో చూసినట్లయితే యోసేపు అంటాడు, అది మీ జీవితంలో నెరవేరినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నన్ను బయటికి తీసుకొని రండి. ప్రియమైన వారలారా, వాక్యంలో చూసినట్లయితే ఆ పానదాయకుని జీవితంలో యోసేపు ఏ భావం అయితే చెప్తాడో ఆ భావము నెరవేరబడుతుందండి. అయితే వాక్యంలో రాయబడింది కదా, యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతడు మర్చిపోయాను. ఎంత బాధపడింటాడండి యోసేపు. ఎన్ని శ్రమలు ప్రియమైన వారలారా, ఎన్ని వేదనలు. తండ్రి ఇంట దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, కుటుంబమునకు దూరం అయిపోయాడు, ఆ గుంతలోనికి వెళ్ళిపోయాడు, పోతీఫర్ ఇంటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. తన వలన మేలు పొందిన వ్యక్తి యోసేపును మర్చిపోయాడు. ప్రియమైన వారలారా, ఆ యొక్క వాక్యంలో చూసినట్లయితే ఆ యొక్క 41వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూసినట్లయితే 2 ఏళ్ల తర్వాత ఆ యొక్క రాజు కళ్ళగంటాడండి. ఆ యొక్క ఐగుప్తు యొక్క రాజు అంటే 2 ఏళ్ళు ఆ యొక్క పానదాయకుడు అతన్ని మర్చిపోతాడు. 2 years ఎదురు చూస్తాడు. ప్రియమైన వారలారా, యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ప్రియమైన వారలారా, యవన ప్రాయంలో లేదా చిన్న వయసులో కలలు కన్నాడు. మరి సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఇంకా వాగ్దానము నెరవేరబడలేదు. బట్ స్టిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ ట్రైయింగ్ హిమ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ టెస్టింగ్ హిమ్.
దేవుని వాక్యము అతన్ని పరిశోధించడం ప్రారంభించిందండి. బైబిల్లో చూసినట్లయితే ఆది కాండము 41వ అధ్యాయము 41వ వచనంలో చూసినట్లయితే, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ప్రియమైన వాళ్ళ వాగ్దానము నెరవేరబడే కాలం వచ్చిందండి. దేవుడు పరిశోధించాడు యోసేపును, దేవుడు ఎంతగానో పరీక్షించాడు. ఎక్కడైనా ఒకవేళ యోసేపు దేవుని నిందిస్తాడా, లేదా అవమానిస్తాడా, లేదా ప్రభువా నేను ఇంత పరిశుద్ధంగా జీవించాను, నా సహోదరులు పాపములో ఉంటే నేను వారు పాపం చేస్తున్నట్లుగా నేను చేయలేదు, అయితే వారేమో ఆనందంగా ఉన్నారు, నేనేమో ఇక్కడ చెరసాలలో ఉన్నాను, ఏ మాట కూడా పలకలేదండి. ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ టెస్టింగ్ హిమ్. దేవుని వాక్యము అతన్ని పరిశోధించడం ప్రారంభించింది. వాక్యంలో చదువుకున్నాం కదా, చూడుము ఐగుప్తు దేశం అంతట మీద నిన్ను నియమించి ఉన్నాను. ప్రియమైన వాళ్ళ అదే అధ్యాయంలో మీరు చూసినట్లయితే 38వ వచనంలో కనిపిస్తుంది, ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి వారు మరి ఎవరు కూడా కనిపించలేదు. అయితే ఐగుప్తు రాజు యోసేపును చూసి అంటాడు, ఈ యోసేపు వలె దేవుని ఆత్మ కలిగిన వాడు మనకు కనిపించలేదు. ఇక 38వ వచనంలో ఉంది, ఆ తర్వాత 40వ వచనంలో ఉంటుంది, రాజు ఏమంటాడో తెలుసా, నీ వలె వివేక జ్ఞానము కలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక రాజు యోసేపును చూసి అంటున్నటువంటి మాట అండి. ఆ తర్వాత 41వ వచనంలో ఉంటుంది, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమిస్తాను, ఒక్క ఆ యొక్క సింహాసనము తప్ప అన్నిటి మీద నీవే అధికారివి యోసేపు. ప్రియమైన వాళ్ళ 42వ వచనంలో చూసినట్లయితే ఆ యొక్క రాజు యోసేపునకు తన ఉంగరం ఇస్తాడు, ఆ యొక్క బట్టలు ధరిస్తాడు, ఆ యొక్క 2వ రథము మీద ఆ యొక్క యోసేపును ఊరేగించడం ప్రారంభిస్తాడు. నథింగ్ బట్ జోసెఫ్ వాజ్ ఎ కింగ్, హి వాజ్ లైక్ ఎ కింగ్. అతడు కూడా ఒక రాజు వలె ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా 2 ఏళ్ల తర్వాత ఆ రాజు కలగంటాడు. ఎప్పుడైతే ఆ కళలకు అర్థము చెప్పడం ప్రారంభిస్తాడో, ప్రియమైన వాళ్ళరా వాక్యంలో రాయబడింది కదా, ఐగుప్తు దేశం అంతటి మీద కూడా నియమించను. వాక్యంలో చూసినట్లయితే రాజే అంటున్నాడు, ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? యోసేపును చూసి అంటున్నాడు, నీ వలె జ్ఞాన వివేకములు కలిగిన వారు మరి ఎవరు కూడా లేరు. దేవుని వాక్యము పరిశోధించడం ప్రారంభించింది. లేదా దేవుడు పెట్టినటువంటి పరిశోధనలో లేదా పరీక్షలలో ఎప్పుడైతే యోసేపు విజయం సాధించాడో, దేవుడి వాగ్దానములు అతని జీవితంలో నెరవేరబడ్డాయండి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా, వాగ్దానము పొందుకున్నావు కదా, నీ జీవితంలో వాగ్దానము నెరవేరబడే కాలం వస్తుంది. అయితే అంతవరకు దేవుని వాక్యం నేను పరిశోధిస్తుంది. హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్, నీవు ఎంత నమ్మకంగా ఉన్నావు, నీవు దేవుని వాక్యమునకు లేదా దేవుని యొక్క వాగ్దానములకు నీవు ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంతగా పని చేస్తున్నావు, ఆ వాగ్దానముల ప్రకారం ఎంతగా పని చేస్తున్నావు, ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నావు, దేవుని వాక్యము నిన్ను పరిశోధించడం ప్రారంభిస్తుందండి. ఈ సందేశము మిమ్ములను మీ జీవితములను బలపరచును కాక. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా. కృపగలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రము నాయనా. అయ్యా, మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి సందేశము, వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టెస్ట్ అస్, దేవుని వాక్యము మమ్ములను పరిశోధిస్తుంది అనే సందేశం మీరు మాకు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రములు నాయన. అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఎవరెవరైతే వాగ్దానములు పొందుకొని ఉన్నారో ప్రభా, వారి జీవితంలో వాగ్దానము నెరవేరబడాలి అని ఎదురు చూస్తున్నారో ప్రభా, ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తండ్రి, నీకు తన్ని వాగ్దానములకు వారు నమ్మకముగా జీవించుటకు సహాయం చేయండి ప్రభా. అయా, సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఎవరైతే భయంకరమైన రోగములలో, వేదనలో, తండ్రి వ్యాధులలో ఉన్నారో ప్రభువా, వారిని విడిపించు నాయన, స్వస్థపరచుబడి ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడి సందేశం ద్వారా మీతో మాట్లాడి ఉంటుండగా ఇతరులకు మీరు షేర్ చేయండి. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయవలసిందిగా కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.